బలహీనులయ్యారో గుర్తించాలి. ఎక్కడైనా సోమర్తనం వచ్చిందా? సోమరులు అయిపోయారా? లేదు, చురుకుదనం ఉండాలా. ప్రార్థించేవారిగా ఉండాలి. ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో కనీసం మీరు 3 గంటలన్నా ప్రార్థనలో ఉండాలి. 7 అవర్స్ ప్రేయర్లో ఉంటారు. మామూలుగా 9 అవర్స్ ఉంటారు. 12 అవర్స్ ప్రేయర్ అనేది ఉంటుంది వాళ్ళకి. మామూలుగా ఉపవాస ప్రార్థనలో గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్న వారు ఎన్ని అవర్స్ ప్రభువులో ప్రార్థన చేస్తూ ఉండాలి. కనుక మీరు ఏ విధంగానూ ఉపవాస ప్రార్థనతో ఆడవద్దు. ఉపవాసము అని చెప్పి దేవునితో సహవాసము చేయకుండా దుష్టునితో సహవాసము చేసిన అపవిత్రాత్మలు పడతాయి. నిజం. అందరికీ చెప్పుకున్నప్పుడు ఉపవాసం ఉన్నాం ఉపవాసం అని చెప్పానని మీరు ఏమాత్రము దేవుని సన్నిధిలో ఉండకుండా, ఏమాత్రము దేవునితో సహవాసము చేయకుండా, ప్రార్థన చేయకుండా కడుపే మార్చుకుంటే అపవిత్ర ఆత్మకు నీ జీవితంలో, నీ ఇంటికి అవకాశం ఇచ్చిన వ్యక్తులుగా మారిపోతారు. జాగ్రత్త. ఉపవాసాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి వీల్లేదు. ఉపవాస విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలా. యేసయ్యా నాతో మాట్లాడుతూ ఏ రీతిగా నేను ఉపవాసం ఉండాలో నాకు స్పష్టత ఉంది. అదే ఉపవాసం నన్ను 40 దినాలు చేయమంటే నేనన్నా 40 దినాలు కాదేసయ్యా, నీ కోసం నేను 50 దినాలు ఉంటానని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ఉపవాసంలో నేను ముందుకు సాగాల. మీ జీవితాల్లో కూడా ఉపవాసం అని ఇంట్లో అందరికీ చెప్పేసి, కాలేజీలో చెప్పేసి, మీ ఆఫీసులో అందరూ ఉపవాసం తిన్నంలా అందరికీ చెప్పేసి కాదండి. ఉపవాసం అంటే దేవునితో సహవాసము చేయకుండా ఉపవాసము చేయొద్దు. దేవునితో సహవాసము చేయకుండా, ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆరాధించకుండా మీరు ఉపవాసం అనే పేరుని దానికి పెట్టొద్దు. వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత సహవాసం. ఈ ఉపవాసంలో ఉన్నటువంటి గూఢమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటంటే, గూఢమైన అర్థం ఏమిటంటే, మనము శరీర తత్వాలను బలహీనపరుచుకొని మన ఆత్మను మనము బలపరుచుకునే ప్రక్రియే ఉపవాస ప్రార్థన శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. శరీరానుసారమైన మనసు 0 చేసుకోవాలి. మనము ఆత్మీకంగా 100% మనం ఆత్మలో ఎదగాల. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో వాక్యాన్ని చదివేవారు వాక్యాన్ని చదవండి. ఇలా అనేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆ వాక్యంలో ఉన్న లోతు ఏమిటో అర్థం చేసుకోండి. ఉపవాస ప్రార్థనకి మోకరిస్తే ఉపవాస ప్రార్థన దినములు అయిపోయిన తర్వాత బహుధన్యకరమైన, శ్రేష్టమైన, గొప్ప అభిషేకమును పొందుకొని, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునితో మాట్లాడుకొని మీరు నిలబడాలా. ఒట్టొట్టి ఉపవాసాలు చేయొద్దా. కనుక ఉపవాస ప్రార్థనలో ఉన్నవారు ఎక్కువగా వ్యక్తిగత ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయాలి. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం, రాకడ సమయంలో ఉన్నాం. యేసయ్య ప్రేమమయుడుగా మన మధ్యకి రావడం లేదు. యేసయ్యను ప్రేమ కలిగిన వ్యక్తిగా మనము చూడబోవడం లేదు. యేసయ్యను మనం ఎలా చూస్తున్నామో తెలుసా? తీర్పు తీర్చే వ్యక్తిగా మన మధ్యకి యేసయ్య రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమించే వ్యక్తిని మనం చూడబోవడంలా, కనికరము చూపించే వ్యక్తిని కాదు మనం చూడబోవడంలా. మనకేం తెలుసు? యేసయ్య ప్రేమమయుడు, క్షమించే గుణము కలిగిన దేవుడు. యేసయ్య దయా దాక్షిణ్యపూర్ణుడు, మనకిది తెలుసు. కానీ రాకడ సమయంలో, రెండో రాకడలో యేసయ్య ప్రేమమయుడిగా రావడాల. మొదటిసారి వచ్చినప్పుడు యేసయ్య ప్రేమమయుడు. మొదటిసారి మన మధ్య సంచరించి పరిచర్య చేస్తున్నప్పుడు కరుణ సంపూర్ణుడు, కటాక్షము కలిగిన దేవుడు, కనికర పూర్ణుడు. కానీ రెండో రాకడలో యేసయ్య ప్రేమమయుడిగా రావడంలా మన క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నారు. మన జీవితాన్ని బట్టి మన క్రియలకు తీర్పు తీర్చడానికి వస్తున్నారు. నిర్లక్ష్యంగా ఇంకెవరు ఉండడానికి వీలేదు. బహుశా రాకడ సమయంలో అతి సమీపంగా మన జీవితాలు
ఇదే చివరి ఉపవాస ప్రార్థనేమో. అర్థమవుతుందా? ఒకవేళ చివరిగా ఉపవాస ప్రార్థనలో మనం ఉండబోతున్నామేమో. ఇదైన తర్వాత ఏ తెగుళ్ళు వస్తాయో, ఎవరు బతుకుతారో, ఎవరు పోతారో, ఏ విధంగా నాశనం వస్తుందో ఎవరికి ఏమీ తెలీదు. ఎక్కడెక్కడో భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు అలుముకుంటున్నాయి, ఫ్లైట్స్ కూలిపోతున్నాయి. రాకడ సమయంలో అల్లకల్లోలమైన పరిస్థితి. ఈ సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకటి, ఏమిటంటే పెళ్లి కుమారుడు వస్తుంది తీర్పు తీర్చడానికి, కానీ ప్రేమను చూపించడానికి కాదు. రెండో రాకడలో యేసయ్య వస్తుంది మన క్రియలకు లెక్క చూడడానికి, మన మాటలకు లెక్క చూడడానికి, మన ప్రవర్తనకు లెక్క చూసి తీర్పు తీర్చి ధాన్యమును కొట్లలో పోసి పొట్టును కాల్చి వేస్తారు. బహుజాగ్రత్తగా ఉపవాస ప్రార్థనలో యేసయ్య మీదనే మీ దృష్టి ఉంచండి. యేసయ్య మీదే మీరు మనస్సును ఉంచండి. యేసయ్య ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆ 40 దినాలు యేసయ్య దుష్టుణ్ణి ఎదిరించే శక్తిని పొందుకున్నారు. Your grace has been with me. Your word is a lamp to my feet. I will never forget you, my God, but I will live in your glory forever.